పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఆరుబయట ప్రధానంగా పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువులు, కాపరులు పిడుగులకు మృత్యువాత పడుతున్నారు. అనూహ్యంగా మారిపోతున్న వాతావరణంతో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. అసాధారణ వాతావరణ మార్పులపై అందుబాటులోకి వచ్చిన నో కాస్ట్ విధానంలో హెచ్చరికలు జారీ చేస్తున్న ఉపశమనం లభించడం లేదు. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. పిడుగాలులతో వడగళ్ల వానలు కురుస్తూ ఉంటాయి. ఇక అటువంటిది గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చి, ఏప్రిల్ నెలలోనే అసాధారణంగా ఎండలు పెరిగి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలలో దేశంలో అనేక చోట్ల 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే తీవ్రత రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు వచ్చే నెలలో కురిసే అకాల వర్షాలు మరింత కలవరి పెడతాయని నిపుణులు హెచ్చరించారు. రైతులకు మరింత మెరుగైన టెక్నాలజీతో సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అన్నారు. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ పొడిగాలి ఒత్తిడితో తడిగాలి పైకి లేచి క్యూములింబస్ మేఘాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్దీ దాంట్లో ఉష్ణోగ్రతలు తగ్గి 6 కిలోమీటర్లు దాటిన తర్వాత -డిగ్రీలు ఉంటుంది. దీంతో మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. అలా 12 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాల్లో -80 డిగ్రీలు ఉంటుంది. 6 కిలోమీటర్లు దాటిన తర్వాత మంచు గడ్డల వల్ల మేఘాల బరువు పెరుగుతుంది. 12 నుంచి 13 కిలోమీటర్లకు వెళ్లేసరికి బరువు భరించలేక ఆ మేఘాలు విచ్ఛిన్నమవుతాయి. ఇక దీన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఆ క్షణాల్లో భారీగా గాలులు వీస్తాయి, మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి, పిడుగులు పడతాయి. ఇదంతా 5 నిమిషాలకు అటు ఇటుగా ముగిసి భారీ వర్షం ప్రారంభమవుతుంది. పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కొన్ని కరిగిపోగా మిగిలినవి వడగళ్లుగా భూమిపై పడతాయి. ప్రస్తుతం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మేఘాల తీవ్రతను గుర్తిస్తున్నారు. క్యూములింబస్ మేఘాలు ఉధృతంగా ఉన్నప్పుడు ప్రజలు ఆరుబయట సంచరించవద్దు అని హెచ్చరికలు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ నో కాస్ట్ విధానం కొంతకాలం క్రితమే అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఏ ప్రాంతాల్లో ప్రతిరోజు పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడతాయి అన్నది ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా తెలుసుకుని వెంటనే రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థకు పంపిస్తారు. సమాచారం అందుకున్న కొద్ది నిమిషాల్లో ప్రజల సెల్ ఫోన్లకు మెసేజ్లు వెళ్తున్నాయి.